అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మా హౌస్లో మరి నేను ఇవాళ వంకాయ కర్రీ చేయబోతున్నాను. ఆ వంకాయ కర్రీని వీడియో తీసి పెడదామని సో వీడియో చేస్తున్నాను. చూసేయండి వంకాయ కర్రీ ఎలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి మేము పండించినవి అన్నమాట. ఇవి మా ఇంట్లో మరి ఆర్గానిక్ ఇవి పండించాము. ఏ మందులు లేకుండా కాయలన్నీ పండించాము. కాయలన్నీ కట్ చేసి ఇలానే సాల్ట్ వేసేసి వాటర్లో వేసి కట్ చేసి ఇక్కడ పెట్టాను. చూడండి ఎలా ఉన్నాయో. అలాగే టమోటాలు చూడండి, మరి కొంచెం టమోటాలు ఆయిల్లో వేసి మగ్గబెడుతున్నాను. ఇవి బాగా మగ్గాలంటే సింపుల్ ట్రిక్ అండి. మరి అదేంటో కాదు, ఉప్పు ఉంటుంది కదా, కల్లులుప్పు. సో అది వేస్తే త్వరగా స్మాష్ అయిపోతాయి. ఓకేనా? అలాగే చిక్కుడుకాయ ఫ్రై. మీకు ఇష్టమేనా చిక్కుడుకాయ ఫ్రై? అలాగే చూడండి, ఇది మరి వేరుశనగ పప్పులు కొంచెం వేయించుకున్నాను, కొంచెం కొబ్బరి అండ్ టమోటా వేసి బాగా మిక్సీ పట్టాను అనమాట. ఈ విధంగా మిక్సీ పట్టడం వల్ల మన కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి. మరి మంచి టేస్ట్గా కూడా వస్తుంది. ఇప్పుడు ముందే గ్యాస్ రేట్ ఎక్కువ ఉంది. రేట్ కాదు కానీ గ్యాస్ దొరకడం లేదు. సో అందుకే నేనైతే చూసారా మరి ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం. చూడండి, చింతపండుకు బదులు మ్యాంగో వేస్తే మరి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే మనం ఇలాంటి ఫ్రెష్ మ్యాంగోని మనము పచ్చి మామిడికాయని కొంచెం కట్ చేసుకొని కర్రీలో వేసుకోవాలి. సూపర్, చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టమోటాలు అయితే స్మాష్ అయిపోయాయి బాగా మెత్తగా. ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని వేసేస్తున్నాను, మసాలాని. ఓకేనా? చూడండి, మరి ఇందులో తాలింపులేకి మా పిన్ని స్పెషల్గా ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకుంది. ఇందులో ఏమేమి వేసినా చెప్పుమా. మంచి పప్పులు, పప్పులు, కొద్దిగా తెల్లగడ్డలు, మిరపకాయలు. చూడండి, మరి ఈ విధంగా చేసుకుంటే మనం ఇది ఇడ్లీలోకైనా తినొచ్చు, చపాతీలోకి, రైస్లోకి, ఎందులోకైనా కూడా తినొచ్చు. అలాగే ఇట్లా ఫ్రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు మనము మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే. మరీ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఈ విధంగా చేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అన్నమాట. ఇప్పుడు అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాము, దాన్ని వేస్తున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎండు కొబ్బరి ఎక్కువ వేయకూడదండి. ఓకేనా? ఎందుకంటే వాటి వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వస్తున్నాయి. సో మరీ ఎక్కువ వేయని అవసరం లేదు. ఇలా టమోటాలు మనము మిక్సీ పట్టుకొని వేసుకుంటే మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఫైనల్గా అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మరి పసుపు వేసుకోవాలి. ఓకేనా? కావాల్సినంత పసుపు వేసుకోండి. అలాగే కారం పొడి, మీరు ఎంత తినగలిగితే అంత కారం పొడి వేసుకోండి. మేమైతే కొంచెం స్పైసీనే తింటాం. సో కారము వంకాయ కూరలోకి కారం కొంచెం బాగా ఉండాలి. ఓకేనా? అలాగే ఇప్పుడు చూడండి, ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ధనియా పొడి కూడా వేసుకోవాలన్నమాట. అన్నీ బాగా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం. మసాలా వేగిపోయింది బాగా. మనం ఖచ్చితంగా వంకాయలు కట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా వాటర్లో మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి. లేకపోతే వంకాయలు బాగా గట్టిగా అయిపోయి నల్లగా అయిపోయి టేస్ట్ ఉండవండి. ఇప్పుడు మనం ఈ వంకాయలని ఈ విధంగా అన్నీ వేసేసుకుందాం. వంకాయలన్నీ ఈ విధంగా వేసేసాను. సో వంకాయలన్నీ మనము ఒకసారి కలుపుకుందాం. మసాలా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఉప్పు కూడా వేద్దాం. ఓకేనా? వంకాయ కర్రీకి మంచిగా పులుపు అండ్ కారం, ఉప్పు పడాలండి. మరి మంచిగా టేస్ట్ రావాలంటే ఇది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? ఫైనల్గా వాటర్ వేసేద్దాం, తగినంత వాటర్ వేసేద్దాం. ఫైనల్గా మామిడికాయని చూడండి, ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను.
వేసేసి కలిపేసి నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టుకోవడమే అండి. మరి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్ వస్తే చాలు. వంకాయ కూర చాలా చక్కగా ఉడికిపోతుంది. 2 విజిల్లు ఉడికిపోయిందండి. ఇప్పుడు చూద్దాం వంకాయ కర్రీ ఎలా ఉందో. వావ్, సూపర్! చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుంది. సో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి, చాలా ఈజీ, టేస్టీగా ఉంటుంది మరి.